కంచిలోని పట్టు చీరలు వీవస్త్రాలకే అమ్మపడును. మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్గా పేరుగాంచిన రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం అదేనండో 450 కోట్ల భారీ బడ్జెట్ శంకర్ మార్క్తో తీసిన గేమ్ చేంజర్ మూవీ ట్రైలరు 2025 నూతన సంవత్సరం జనవరి 1న అందరి ముందుకు రాబోతోంది. అదేవిధంగా ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ కూడా జనవరి 4న రిలీజ్ కాబోతుంది. దీనికి ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు అంటే మన రామ్ చరణ్ తేజ్ బాబాయ్ కూడా ఆయన దానికి హాజరవుతున్నట్లుగా తెలిసింది. అంతేకాకుండా ఈ నెల 10న ఆ చిత్రం కూడా తెర మీదకి రాబోతోంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉందన్నమాట. 12న బాలయ్య నటించిన డాకు మహారాజ్ కూడా తెర మీద రాబోతుంది. అయితే ఈ రోజు ఏదైతే బాలయ్య హోస్ట్గా ఉంటున్నారో దానికి సంబంధించి అన్స్టాపబుల్లో కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పాల్గొనడం జరిగింది. అసలు ఏంటి పుష్ప సినిమా వేడి ఇంకా తగ్గక ముందే గేమ్ చేంజర్ బరిలోకి రానుంది. మరి బరిలో నిలవాలంటే అసలుకు ఎలా ఉండబోతుంది కథ, అసలు టికెట్ల ధరలు ఇవన్నీ పెంచే ప్రసక్తి లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది ఏంటి? అక్కడ ఉన్నది బాబాయే కదా, కుమారుడి కోసం ఏమైనా వెసులుబాటు కల్పిస్తారా ఏపీలో ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం నారాజ్ గారు. ఓకే, గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ అంటే రామ్ చరణ్ తేజ్కి 2 పేర్లు ఉన్నాయి ఇక్కడ. మెగాస్టార్ వాళ్ళ నాన్నది, పవర్ స్టార్ వాళ్ళ బాబాయ్ది. ఈ 2 కాకుండా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. ఎందుకంటే RRRతో ఆస్కార్కి ఎదిగి గ్లోబల్ స్టార్గా ఎదిగారు రామ్ చరణ్ తేజ్. ఆయన హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న కొత్త సంవత్సరం జనవరి 10న ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. దానికి ముందుగా 1న ట్రైలరు, 4న ప్రీ రిలీజ్ ఉంది. అసలు ఎలా ఉండబోతుంది అంటారు గేమ్ చేంజర్? నో డౌట్ రసవత్రంగా ఉండబోతుంది. అంటే గేమ్ చేంజర్ మెగాస్టార్ తనయుడుగా ఆస్కార్ లెవెల్లో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మూవీ ఇదే స్ట్రైట్ మూవీ, శంకర్ స్ట్రైట్ మూవీ. ఓకే, 30 సంవత్సరాల అనుభవం సినిమా రంగంలో. క్రికెట్కి గాడ్ ఫాదర్ సచిన్ ఎలా అంటారో మరి సినిమా రంగానికి గాడ్ ఫాదర్ శంకర్. ఓకే, అటువంటి సినిమాలతో అలరించారు. అటువంటి వ్యక్తి స్ట్రైట్ మూవీ రామ్ చరణ్తో చేయటం మీరన్నట్టు 450 కోట్లు డ్యూల్ రోల్ అనుకుంటారు. దాంట్లో డ్యూయల్ రోల్ ఉంది. ఒక రోల్ ఇంకా రివీల్ చేయలేదు శంకర్ గారు. ఏదైనా కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి, ఒక పొలిటీషియన్కి, తర్వాత ఒక రైతుకి, ఒక కాలేజ్ స్టూడెంట్ అంటే నేపథ్యం వేరైనా దాంట్లో ఉన్న సినిమా ఏంటంటే మొదటి నుంచి కూడా శంకర్ గారు సామాజిక చైతన్యం, అవినీతి వ్యతిరేకంగా సమాజంలో మనం జరుగుతున్న ఎత్తి చూపే వ్యక్తి ఆయన. ఆ సమస్యని భారతీయుడు చూసాం మనం. ఏ సినిమా తీసినా ఒక మెసేజ్ అనేది ఉంటుంది. కాబట్టి చాలామంది తెలుగు వాళ్ళతో చిరంజీవి గారితో చేద్దాం అనుకున్నారు, ప్రభాస్తో అనుకున్నారు, మహేష్ బాబుతో అన్నారు. ఎక్కడ కుదరలే. రామ్ చరణ్కి అదృష్టం వచ్చింది. అందులో ఎప్పుడు ఇంతవరకు బడ్జెట్ వెనకాడిని వ్యక్తి అత్యంత ఎక్కువ బడ్జెట్తో దిల్ రాజు గారు 450 కోట్లతో సినిమా తీయటం, అందులో 15వ సినిమా కావటం, ఇంకొక 16 సినిమా కూడా ఆల్రెడీ బుచ్చిబాబుది లైన్లో ఉంది. ఒకవైపు సినిమా ఇండస్ట్రీ సంక్షోభం మీరు అన్నట్టు, పుష్ప తర్వాత పరిణామాలు మనం అన్ని చూస్తాం. ఇంకోవైపు షోకి పర్మిషన్ లేవు, టికెట్ల పెంపులకు అనుమతి లేదు అనేది తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. ఏపీ కూడా అదే దారిలో నడుస్తుందా లేదా? ఇంకా రామ్ చరణ్ తేజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్వయాన అన్న కుమారుడు, ముద్దుల కుమారుడు కాబట్టి ఏమన్నా కాస్త వెసులుబాటు కల్పిస్తారనేది కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు శత్రువుడు కూడా ప్రేమించే ఇది మెగా ఫ్యామిలీదండి. అటు చిరంజీవి గారు కావచ్చు, పవన్ గారు కావచ్చు. ఇప్పుడు తనకి ఆపోజిట్గా భావించిన వ్యక్తిని వైసీపీకి వ్యతిరేకంగా పోరాడి ఎలక్షన్ టైంలో మీకు తెలిసిన అంశమే. ఆ వ్యక్తికి పూర్తి సపోర్ట్ చేస్తే అల్లు అర్జున్ గారు ఆయన మనసులో పెట్టుకోవాలా. మనసులో పెట్టుకుంటే మొన్న పుష్పకి బెనిఫిట్ షోలు, టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చేవాడా? శత్రువునే ప్రేమించే వ్యక్తికి ఇప్పుడు రామ్ చరణ్ అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ సినిమా ప్రేక్షకులు అలరించాలి. తెలంగాణలో ఇబ్బంది ఉంది. మనిషి రేవతి చనిపోయిన తర్వాత ఇన్సిడెంట్ పరిణామక్రమం. అందుకని యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అల్లు అర్జున్ అందరూ ప్రశ్నించారు. చివరికి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీద బెనిఫిట్ షోలు ఇవన్నారు, టికెట్లు రేటు పెంచుకోవడానికి అవకాశం లేదన్నారు. ఇది ఒకవైపు. ఇంకోవైపు ఎఫ్టీ చైర్మన్ ఎవరు? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజుకి ఒక పరిస్థితి. ఈ సిచ్యువేషన్ నిర్మాత ఆయనే. ఇటు థియేటర్స్ అన్ని ఉభయ రాష్ట్రాల్లో ఆయనే ఉంటాయి. ఇది ఈ సినిమాని దీనికంటే ముందుగా డల్లాస్లో దిల్ రాజు గారిదే. ఇప్పుడు డల్లాస్లో ముందుగానే ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్, తెలుగు సినిమా ఫస్ట్ సినిమా ఇదే.
ఓకే. ఆల్రెడీ బుకింగ్ యుఎస్లో అయిపోయింది, యూకేలో అయిపోయింది. ఆ తర్వాత క్రమంలో మనం 2 రాష్ట్రాలు ఈ పరిణామాల్లో విపత్కరమైన పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకునేవాడ లేదనే పరిస్థితిలో ఈ సినిమా రాబోతుంది. ఒకవైపు ఏమో చిరంజీవి గారు ఆ మీటింగ్కి రేవంత్ రెడ్డి గారికి వెళ్ళలేదు. ఒకవైపు వెళ్తే మేనల్లుడి కోసం వచ్చారా లేకపోతే కొడుకు కోసం వచ్చారా అంటారు. అవన్నీ అపవాదం మూటగట్టు దలుచుకోలేదు ఆయన, అవన్నీ దాటి వచ్చినాడు. కాబట్టి ఒకవైపు ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా డిప్యూటీ సీఎం గారు అధికారంలో ఉన్నారు. అది ఆయనని కలిసాడు, దిల్ రాజు గారు వెళ్ళి కలిసి డిప్యూటీ సీఎం గారిని పిలవబోతున్నానని చెప్పేసి అన్నారు. ఆయన వెనువెంటనే అంగీకరించడం. అది జనవరి 4 కానీ 5 కానీ అది విజయవాడ రాజమండ్రి అనేది ఇంకా డిసైడ్ కాదు. బిజీ షెడ్యూల్ ఉంది కదా డిప్యూటీ సీఎంకి. అసలుకి 14 రోజులు 14 రోజుల పాటు ప్రజల మధ్యనే పల్లెలో నిద్ర చేయబోతున్నాడు. ఎప్పుడు ఈ దేశంలో ఎవరు చేయలేదు, ఇంతవరకు ఎవరు లేదనమాట. అందరూ కూడా గెలిచిన తర్వాత ఇళ్లకు పరిమితం అయిపోయారు, ఆఫీసులకు పరిమితం అయిపోయారు. కాబట్టి ఆఫీసులలో అంటే లాభం లేదు, ప్రజల వద్దకు వెళ్ళాలి, నేరుగా వెళ్తేనే తెలుస్తుంది సమస్యలు అనే విధంగా 14 రోజుల పాటు ప్రజల్లోనే. దాంతో పాటు తను అన్ని శాఖలు 5 శాఖల సిబ్బందిని కూడా తీసుకెళ్తున్నాడు. దేశంలో ఏ మంత్రి కూడా చేయరు అనమాట. సరే, ఒకవైపు ఆ బిజీ ఉన్నా, ఆయన 3 సినిమాలు ఉన్నా, కొడుకు కదా రామ్ చరణ్ గారు పిలిచారు, నిర్మాతలు పిలిచారు కాబట్టి డెఫినెట్గా వెళ్తారు. అది నభూతో నభవిష్యత్తు అన్నట్టు తీస్తామని చెప్పేసి దిల్ రాజు గారు చెప్పారు. లేకపోతే మీరు అన్నట్టు ఈరోజు అన్స్టాపబుల్లో ఎంటర్ అయ్యారు బాలకృష్ణ గారితో. అంటే ఇంకో కోణం చూసాం అన్స్టాపబుల్. చంద్రబాబు నాయుడు చూసాం, అటువైపు పవన్ కళ్యాణ్ గారు చూసాం. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళంతా అంటే ఇంకో కోణం, అంటే బాలకృష్ణలో ఇన్ని కోణాలు ఉంటాయని అలరించే ఇదిలో మనం చేయగలరు. ఎందుకంటే 10వ తారీఖున గేమ్ చేంజర్ 12 డాకు మహారాజ్ ఉంది. అంటే ఈయన సినిమా తర్వాత ఆ సినిమా ఉండగా కూడా ఈరోజు అన్స్టాపుల్కి రామ్ చరణ్ వెళ్ళడం అనేది కూడా కొంత ఆసక్తికరంగా. కరెక్టే మీ పాయింట్, కరెక్టే. బాబీ తీస్తున్న సినిమా వాళ్ళ వేరే తీసి హిట్ దర్శకుడికి పేరు పొందిన బాబీ ఈ సినిమా కూడా తీస్తున్నాడు. కాబట్టి డాకు మహారాజ్ ఎలా ఉండబోతుంది అనేది ఒకటి ఉండే. ఈ సందర్భంలో ఇదే సిచ్యువేషన్లో దీనికి 10వ తారీఖు రిలీజ్ ముందే ఇది అంతే ఇది చేస్తారు. అది రిలీజ్ అయితే 10 ఇది ముందుకు రాబోతుంది, 10 ముందే ఇది వస్తుంది. ఒక రకంగా దీంట్లో ఒక్కడే పాల్గొబోతున్నాడు, లేకపోతే ఉపాసన గారు వస్తారా, లేకపోతే చిరంజీవి గారు లైవ్ కాల్లో ఉంటారా, ఏదైనా జరగవచ్చు అనమాట. ఏదైనా కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ దేశంలో టాప్ షోగా ఉంది. అన్స్టాపబుల్ వీక్షకులు ఎక్కువ. అదేవిధంగా ప్రపంచంలో 12వ ప్లేస్లో ఉంది ఈ షో. అంత పేరు తెచ్చుకున్న మొన్న ఈ మధ్య అల్లు అర్జున్ గారు చేశారు. దాంట్లో ఇప్పుడు ప్రోగ్రామ్ వల్ల వస్తుందా పేరు బాలయ్య వల్ల వస్తుంది అంటారా? అంటే బాలయ్య వల్లే, నో డౌట్. దాంట్లో ఆ విషయంలో ఇంకో కోణం మనం చూడాలి. ఆయన అలరించి ఆ క్వశ్చన్లో ఇంకో కోణం అన్నాను కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి పేరు వచ్చింది దానికి, అది నో డౌట్ అట్ ఆల్. కాబట్టి ఇది ఒక సినిమాకి ఈ విధంగా అన్స్టాపబుల్ అనేది ఇది 10వ తారీఖు లోపే రిలీజ్ చేస్తారు కదా. ఇది ఏం మాట్లాడుకున్నారు, రాజకీయాలు మాట్లాడుకున్నారా, బాబాయ్ గురించి మాట్లాడా, సినిమా గురించి మాట్లాడుకున్నారా అనేది ఉంటుంది దీంట్లో. ఇదొక ఎత్తు అయితే, రేపు ఒకవైపు ఈశ్వర్ అనే ఒక అభిమాని ఇంతవరకు అప్డేట్ లేదు, లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను, తొందరగా రిలీజ్ అయితే కనుక అందరిలో చూస్తాను, లేకపోతే నా ఆత్మ చూస్తా అంటున్నాడు. ఒకవైపు అభిమాన బెదిరింపులు. సరే, ఏదైనా కానీ 1వ తారీఖు ఇది చేశారు కాబట్టి డేట్ ఫిక్స్ చేశాడు. ట్రైలర్ హైదరాబాద్లో చిరంజీవి గారు చేస్తారంటున్నారు, మరి అది భారీగా చేస్తున్నారు. దాని 4-5 ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. ఏదైనా కానీ అండి, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఎలక్షన్ కమిషన్లో ఈ దేశంలోనే సంస్కరణ తీసుకొచ్చిన టిఎన్ శేషన్ దాని ఇతివృత్తంగా ఈ సినిమా చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈయన గ్లోబల్ స్టార్గా మనం చూసాం. ఆస్కార్ ఎదిగిన వ్యక్తి, సెటిల్ పెర్ఫార్మెన్స్లో ఆయన ఆహభావాలు, ట్రిబుల్ ఆర్లో ఆయన చూపించిన పరిణితి, అందరూ కూడా తండ్రిని మించి తనయుడిగా పేరు తెచ్చేసుకున్నాడు. బాబాయిని నాన్నగారిని మించి పేరు తెచ్చుకున్నాడు. తెచ్చే ఈ క్రమంలో అది నిలబెట్టుకోవాలంటే సినిమా ఒకవైపు కలెక్షన్ తీసిన డబ్బుకు వస్తుందా లేదా, ఒకవైపు కలెక్షన్స్ చూపించుకుంటున్నారు, ఒకవైపు మంచి సినిమా ఫీల్ గుడ్ మూవీ తీసామా అనేది ముఖ్యం. ఇక్కడ ఏంటంటే సకుటుంబ సపరివార సమేతంగా జనవరి 10న వెళ్ళాలి అంటే, సంక్రాంతి ముందే వచ్చిందన్న ఆలోచన కలగాలంటే రిపీట్ ఆడియన్స్ ఉండాలి. సినిమా నచ్చితే డెఫినెట్గా వెళ్తారు. ఆ సినిమా డబ్బులే ప్రామాణికంగా మనం ఇన్ని కోట్లు పెట్టాం, ఇన్ని 100 కోట్లు రావాలనేది పక్కన పెట్టి మంచి సినిమా తీసామనే ఆలోచన. దిల్ రాజు అంటే నో డౌట్ అట్ ఆల్, కథను బట్టి ఆయన వెళ్తాడు ముందుగా, ఖర్చు కెనకాడు. అదేవిధంగా ఏ కథ తీసుకోవాలన్నా ఆలోచించి తీసుకునే వ్యక్తి రామ్ చరణ్. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా సంక్రాంతికి మంచి సినిమా అవుతుంది అనేది అందరి యొక్క అభిప్రాయంగా మనం. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. బావ అంటే మేనమామ కుమారుడు అయిన అల్లు అర్జున్ బన్నీ నడిచిన పుష్ప 2 సినిమా సూపర్ డూపర్ హిట్, కలెక్షన్లలో ఎక్కడికో వెళ్ళిపోయింది. అదొక ఇది ఉంది. తర్వాత దానికి ముందే వచ్చిన మట్కా అంటే తమ్ముడు, అంటే నాగబాబు గారి సోదరుడు రామ్ చరణ్ తేజ్కి తమ్ముడు అయిన వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా సినిమా, అది ఫ్లాప్ సినిమా. అది ఈ రెండింటి మధ్యలో గేమ్ చేంజర్ ఉండబోతుంది అనమాట. అంటే ఇక్కడ ఓకే, సినిమాలు ఒక్కోసారి హిట్ అవుతాయి, పట్టు అవుతాయి అని పక్కన పెడితే, ఎప్పుడు లేని విధంగా అల్లు అర్జున్ విషయంలో యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ ప్రశ్నిస్తారు. నార్త్ ఇండియన్లో విపరీతమైన హిట్ అయింది. అది తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయింది. థియేటర్లకు వెళ్ళే వాళ్ళు తగ్గిపోయారు. మీరు అన్నట్టు తరచూ మీరు మాట్లాడే రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ అనమాట. సార్ నేను రామ్ చరణ్కి ఇక్కడ ఏంటంటే ఒక రంగస్థలం ద్వారా ఒక అద్వితీయమైన నటుని మనం చూసాం. ఈయనలో ఈ విధంగా నటించగలడు అనేది అందరూ ఆ రోజు సుకుమార్ తీర్చిదిద్దిన ఆ వ్యక్తి. ఆ తర్వాత అప్పుడే మొన్న చీఫ్ గెస్ట్గా వెళ్ళిన సుకుమార్ గారు చెప్పారు, సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్పకి నేషనల్ అవార్డు వచ్చింది. మరి ఆ అవార్డు ఆ రోజు రంగస్థలం రావాల్సింది. ఈ గేమ్ చేంజర్ పతాక సన్నివేశాలు చూసినప్పుడు డెఫినెట్గా ఈసారి నేషనల్ అవార్డు రాబోతుంది రామ్ చరణ్కి అని చెప్పేసి స్వయంగా సుకుమార్ గారు చెప్పారు. కాబట్టి ఈ ఈ యొక్క ఇది మధ్య అందరికీ కూడా అభిమానులు, కోట్లాది మంది మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు ఆసక్తి ఉంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా చూద్దామనే ఆలోచన ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా బహుభాషలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఏ రేంజ్లో అందుకుంటుంది అనేది అందరూ కూడా ఇది ఉంది. కాబట్టి మెగా కాంపౌండ్లో ఇంకొక సక్సెస్ చూడొచ్చు అంటారా? డెఫినెట్గా 100% సక్సెస్ చూడొచ్చు. ఎందుకంటే ఆయన కూడా, శంకర్ గారు కూడా, నేను చిరంజీవి గారితో చేద్దాం అనుకున్నాను సినిమా, ఎన్నాళ్ళు నన్ను ఇండైరెక్ట్గా సినిమాలు తీస్తే డబ్బింగ్ సినిమాలు ఆదరించారు. తమిళ నుంచి ఇక్కడికి స్ట్రైట్ మూవీ, ఫస్ట్ మూవీ. అసలు శంకర్ గారు అంత సాహసం చేశారంటే స్ట్రైట్ గా తెలుగులో తీయాలనేసి. అంటే తమిళ సినిమాల్లో ఉన్న అక్కడ సినిమాలకు ఉన్న ఆదరణ వేరే, ఇక్కడ మన తెలుగు ప్రేక్షకులకు మనకున్న సినిమాల్లో ఉన్న ఆదరణ వేరే అనమాట. రెండు చాలా తేడా ఉంటుంది. అంటే తమిళ్లో ఎక్కువ కూడా రియాలిటీకి దగ్గరగా తీస్తుంటారు అనమాట. అవునండి. మనదంతా కూడా కల్పిత పాత్రలు ఎక్కువ ఉంటాయి అనమాట. తెలుగులో వాళ్ళది ఎక్కువ రియాలిటీకి ఎక్కువ ఉంటుంది. అందుకు చాలా తేడా ఉంటుంది సినిమాలలో. అంటే డైరెక్ట్ గా శంకర్ గారు ఇక్కడ అదే ఇన్నాళ్ళకి ఎందుకు తీశాడు అంటే తనకు తగ్గట్టుగా నిర్మాత, తన అభిరుచులకు తగ్గట్టు హీరో దొరకటం, తర్వాత ఖర్చుకి వెనకాడిని దిల్ రాజు దొరకటం, ఇవన్నీ కలిసి వచ్చిందని అనుకోవాలి మనం. కాబట్టి తమన్ సంగీతం కావచ్చు, ఏదైనా కానీ సామాజిక ఇతివృత్తాలని ఎప్పుడు ప్రజలు ఆదరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన శంకర్ అనే వ్యక్తి ఒక బ్రాండ్ క్రియేట్ చేశాడు. ఆ బ్రాండ్ ఇమేజ్ తగ్గట్టుగా ఈ సినిమా రూపాంతరం చెంది. ఇకపోతే సినిమాకి ఖర్చు 450 కోట్లు, దాదాపు 98 కోట్లు పాటలకే పెట్టారు. ఆ 98 కోట్లు ఒక పాటకైతే 19.5 కోట్లు అంట. ఇంతవరకు ఆ కెమెరాస్ కానీ ఆ టెక్నాలజీ కానీ ఏ సినిమాకి భారతీయ సినిమాల్లో ఉపయోగించలేదంట. పాటల్లో మనం చూసాం శంకర్ పాటలు ఎట్లా ఉంటాయో మనకు తెలిసిన అంశమే. రామ్ చరణ్ గారు అద్భుతంగా తన తండ్రి నుంచి నేర్చుకుంది కావచ్చు, అద్భుతమైన డాన్సర్ ఆయన కూడా. ఆ నటుడిగా మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాలు కూడా మనం చూసాం, అన్ని కూడా అలరించారు. RRRలో ఆ డ్యాన్స్ చూసాం జూనియర్ ఎన్టీఆర్తో, అది ఆస్కార్ అవార్డు వచ్చింది కూడా మీకు తెలిసిన అంశమే. కాబట్టి దానికి తగ్గట్టుగా లొకేషన్స్ ఖర్చు కనకాడకుండా తీసే ఇది మనం సినిమాల్లో మనం శంకర్ గారి తర్వాత చూడొచ్చు అనమాట. ఇప్పుడు గతంలో మనం పుష్ప సినిమాని తీసుకుంటే అల్లు అర్జున్కి 300 కోట్ల పారితోషికం, సుకుమార్కి 150 కోట్ల పారితోషికం ఇచ్చారు, భారీ పారితోషికం ఇచ్చారు, పెద్ద వైరల్ అయింది కదా. మరి ఇక్కడ రామ్ చరణ్ గారికి ఎంత పారితోషికం ఇచ్చారు? ఇక్కడ పారితోషికాలు ముఖ్యం కాదు సార్ నాగరాజు గారు, మంచి సినిమా తీసామా లేదా, మెగాస్టార్ గారు 4.5 దశాబ్దంలో ఏర్పరచుకున్న ఆ లెగసీని కంటిన్యూ చేసామా లేదా ముఖ్యం. మేము ఇది టార్గెట్ పెట్టాం, ఇదే కొడతామంటే కొట్టేదానికంటే ముందు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, సినిమాలు ఎంతోమంది కష్టపడి 500-1000 రూపాయలు పెట్టి మనం వెళ్తాం సినిమాకి, వాళ్ళు అలరించాలి. రికార్డుల కోసమనే యాంగిల్లో కాకుండా మంచి ఫీల్ గుడ్ మూవీ తీసామన్న ఇదిలో ఉండాలి. ఇక్కడ ఎంత తీసుకున్నాం అనేది కాకుండా ఆ సినిమా సాటిస్ఫై చేశారా లేదా అనేది ముఖ్యంగా ప్రజలు చూస్తారు. అదే దాన్నే ఆదరిస్తారనమాట. భారీ అంచనాలతో ఏదైతే జనవరి 10న తెర మీదకి రాబోతున్న చిత్ర మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ సక్సెస్ కావాలని అందరూ కోరుకుంటారు. అయితే ఏదైతే పుష్ప 2తో హైదరాబాద్లో జరిగిన ఒక అపశృతితో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం ఒక లెసన్ నేర్చుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారని, గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ సందర్భంగా ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా ఇక్కడ ఒకటి, సారీ ఫర్ ద ఇంటరప్షన్ ఆరాజు గారు, పోలీసులది మనం పాత్ర చేయకూడదు. ఇక్కడ హీరోలు కూడా వాళ్ళ యొక్క ఇది మనం తెలుసుకోవాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతా చెప్పింది మీరు గమనించే ఉంటారు. మేము చాలా సినిమాలకి రిలీజ్గా ఉంటాం, మా అన్న కూడా మాస్క్ వేసుకుని వెళ్ళేవాడు, చిరంజీవి గారు అన్నాడు. అంటే ఎప్పుడు ఎలా వెళ్ళాలి, ఇతరులు ఇబ్బంది కలిగించకుండా ఎలా వెళ్ళాలి. ఆ వ్యాఖ్యలు బన్నీలో మరింత ఆవేశానికి గురి చేసి, ఆవేశం కాదు, అదే సమయంలో బన్నీని ఒంటరిని చేశాడు కూడా అన్నాడు. కాబట్టి నువ్వు ఎమ్మటే రేవతి చనిపోయినప్పుడు 2వ రోజు వెళ్ళి హీరో కానీ వాళ్ళ తండ్రి అరవింద్ గారు కానీ చిత్ర నిర్మాణం కానీ పోయి స్పందించింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు, గొడ్టితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నారని అన్నాడు. మరి ఏది ఎంత ఉందాగా మాట్లాడాడు. అటువైపు ఒకవైపు రేవంత్ రెడ్డి పోలీస్ యంత్రాంగాన్ని కావచ్చు, నేనైనా మానవతా దృక్పథం లోపించినట్లయింది. అంటే డెఫినెట్గా అల్లు అర్జున్ కాకపోయినా వారు బృందమైనా వెళ్ళి ఉండాల్సింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చరించకపోవడంతో అరెస్టు జరిగిందని చెప్పడం కూడా సరికాదు. అల్లు కాంపౌండ్కి మెగా కాంపౌండ్కి గ్యాప్ ఉందనేది అంటుంటారు కదా. మరి ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన వ్యాఖ్యల వల్ల ఈ కాంపౌండ్ల మధ్య కొంత గ్యాప్ ఏర్పడదంటారా? అదేం ఉండదండి, అంటే తెలుసుకోవాలి. అల్లు అర్జున్ ముందు నుంచి వాటిని నిశితంగా పరిశీలించి ఉంటే ఈ 2 కాంపౌండ్ల మధ్య కొంత గ్యాప్ ఉండేది కాదు. ఆ లేయర్ ఫామ్ అయి ఉంది. ఆ లేయర్ ఏంది, ఆయనకున్న ఆర్మీ అంటారు, ఆయనకున్న పిఆర్ టీం అంటారు. నైట్ పూట చనిపోయిన పొద్దున కూడా తెలియదా,
అదే అన్నాడు ఆయన నైట్ మీకు చెప్పలేదా అని అడిగారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పకుండా ఇంత ఎందుకు చెప్పాడంటే ఇంకొకటి రిపీట్ కాకుండా చూడండి అన్నాడు. రేవంత్ రెడ్డి వేరే పార్టీ, ఆయన వేరే పార్టీ, ఎన్డీఏ ఇది కాంగ్రెస్. మన రేవంత్ రెడ్డిని మేము దీంట్లో ఇచ్చేయకూడదు, తప్పు మన వైపు జరిగింది. అట్లా అల్లు అర్జున్ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నా నేనున్నా అరెస్ట్ చేస్తారన్నారు. అంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అండి. మనం ఇచ్చేటప్పుడు లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించకుండా ఉండాలి. మన కోసం వచ్చి సినిమా పెట్టి డబ్బు ఖర్చు పెట్టి చేసేవాళ్ళు చనిపోయే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అదేవిధంగా ఆయన ఒంటరి అయిపోయాడు. ఈ పరిస్థితి కారణాలు ఎవరు ఒకసారి రియలైజేషన్ చేసుకోమని చెప్పారు. శ్రేయోభిలాషులు చెప్తుంటారు తప్పితే మంచి కోసం మీ మంచి కోసం చెప్తారు తప్పితే ఇంకో ఆలోచన ఉండదు కదా. అంటే అలా ఆలోచన లేకపోవడంతో అల్లు కాంపౌండ్కి మెగా కాంపౌండ్ గ్యాప్ ఉంది. మళ్ళీ అల్లు అర్జున్ ఆ విధంగా ఆలోచించకపోతే పరిస్థితి ఏంటి? అంటే ఆయన మారాడని మనం అనుకుందాం. పవన్ బాబాయ్ మా మంచి కోసమే కదా చెప్పాడు అన్న ఆలోచన చేయకపోతే అల్లు అర్జున్ గారి పరిస్థితి స్వయం కృతాపరాధం అంటాం. అంతేనా? స్వయం కృతాపరాధమే, ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు. ఇప్పుడు రామ్ చరణ్ వయసు 39 సంవత్సరాలు, అల్లు అర్జున్ వయసు 42 సంవత్సరాలు. వీళ్ళకి అద్భుతమైన నమ్మకం 3-4 దశాబ్దాల వయసు ఉంది, మంచి సినిమాలు తీసే టైము ఉంది. మనం ఎక్కడికో మన చుట్టూ లేరు ఫామ్ అయిపోయి సార్ మీ అంత టోళ్ళు మీరు లేరు, మీరు చిరంజీవి గారి కంటే గొప్ప వాళ్ళని నీ పక్కనున్న వాళ్ళు చెబితే చిరంజీవి ఎంత నేనెంతనని ఆలోచించాలి అల్లు అర్జున్ గారు. సరే, ఇక్కడ ఒక ఏజ్ గ్రూప్ అంటే 39-42 ఒక 3 సంవత్సరాల తేడా. అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్లో కావచ్చు, గమనించాల్సిన అంశాలు ఏమంటుంటారు? వాళ్ళ ఇద్దరి మధ్య తేడా ఏముంటుంది అంటే ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం సార్. నేను ఒక సినిమాకి వారసత్వం సరిపోద్ది, చిరంజీవి గారి నుంచి వచ్చిన రెండో సినిమాకి అది పనిచేయదు. నీలో విషయం ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. అనేక మంది హీరోలు పిల్లలు కూడా వచ్చారు, చిరంజీవి గారి కాంపౌండ్ నుంచి 7-8 మంది హీరోలు వచ్చారు. ఎందుకు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు మీరు చెప్పండి? కష్టం విలువ తెలుసు, పచ్చడి మెతుకులు తినాలి, గ్రాస్ రూట్లో వెళ్ళాలి, కష్టపడాలి, ఒళ్ళంతా గుల్ల చేసుకుంటే హీరోగా అలరిస్తారు, అంటే డ్యాన్స్ అన్ని నేర్చుకుంటేనే వెళ్తారనే ఇది చిరంజీవి గారు నేర్పారు. ఆ పాఠాలతో వాళ్ళు ప్రయోజకులు అయ్యారు తప్పితే ఈయనకి ఎదిగే కొంది ఎదిగే లక్షణం తండ్రిని చూసి ఎంతో నేర్చుకున్నాడు, బాబాయిని చూసి క్రమశిక్షణ నేర్చుకున్నాడు. ఇక్కడ ఏమవుతుంది? స్వయం కృషితో ఎదిగారని మన అల్లు అరవింద్ గారు చెప్పారు. 3 జనరేషన్ నుంచి మేము కాపాడుకున్న 22 సంవత్సరాలు కష్టపడి ఇది తెచ్చుకున్నాం, 15 రోజుల నుంచి నా పిల్లవాడు లాన్లో తిరుగుతుంటే బాధేస్తుందని చెప్పారు కదా. మరి ఎవరు ఈ స్వయం కృషితో ఎదిగాడు? చిరంజీవి గారు స్వయం కృషి లేకపోతే అల్లు అర్జున్ ఎదిగాడా? చిరంజీవి గారు ఆ రోజు రాఘవేంద్ర గారితో చెప్పపోతే గంగోత్రి సినిమా వచ్చేదా, ఈ హీరో అయ్యేవాడా? చిరంజీవి గారు అనే లెగసీ లేకపోతే అల్లు ఇండివిజువల్గా ఎదిగారా అనేది కూడా ఆలోచించుకోవాలా. ఈ చిన్న పాయింట్ ఇదిలో వాళ్ళంటారు మేము సినిమాలు తీయకపోతే వాళ్ళు ఎక్కడ సక్సెస్ అవ్వాలనేది కూడా వాళ్ళు ఎవరికి వాళ్ళు అనుకుంటే ఎట్లండి? మేము సినిమాలు తీయబట్టే కదా వాళ్ళు సక్సెస్ అయిందని అనుకుంటారు, కాంపౌండ్ నుంచి అనుకునే వాళ్ళు అనుకుంటారు. ఈ ఇద్దరి మధ్య పెట్టేవాళ్ళు వైసీపీ నాయకులు కొంతమంది మేము అల్లు అర్జున్ మావాడని చెప్పుకునే వాళ్ళు రకరకాలు ఉన్నారు. ఏదేమైనా కానీ సార్ ఎదిగే కొంది ఒదిగి ఉండాలి. అది రామ్ చరణ్లో ఎక్కువ చూస్తున్నాం. కొద్దిగా ఈయన లేయర్ ఫామ్ అయ్యి చుట్టూ లేయర్ వల్ల ఇటువంటి పరిస్థితుల్లో ఈ విపత్కర పరిస్థితికి సెల్ఫ్ గోల్డ్లో పడిపోవడం మనం చూసాం. ఆ పరిణామాలు తెలంగాణలో చూసి చివరికి రేవంత్ రెడ్డి ఆగ్రహానికి గురవటం జరిగిందనమాట. ఓకే, ఫైనల్గా ఒకే ప్రశ్న. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫాలో అన్నారు కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో రూల్ అనేది ఒకటి సమానంగా ఉండాలి, రూల్కి వ్యతిరేకంగా ఏది చేయకూడదు. ఓకేనా? పుష్ప 2 సినిమాతో జరిగిన అపశృతి రేవతి మరణం కారణంగా నో బెనిఫిట్ షోస్, టికెట్ల పెంపు నో అని చెప్పారు. చాలా నిబంధనలు పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో. మరి అది కూడా తెలుగు రాష్ట్రమే. ఓకేనా? విడిపోయిన రాష్ట్రం సార్, విడిపోయిన రాష్ట్రం తెలుగు రాష్ట్రమే. ఇక్కడ నాగరాజు గారు చెప్తానో చంద్ర శ్రీనివాస్ చెప్తావు కాదు. అక్కడ ఎవరు అభ్యంతరం లేనప్పుడు అక్కడ బెనిఫిట్ షోలు ఇవ్వచ్చు, టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు. కుమారుడు కాబట్టి ఇస్తారా లేకపోతే అలా ఎందుకు అనుకుంటారు? అట్లా అనుకుంటే ఇండస్ట్రీ కోసం పెద్ద దిక్కుగా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకొని అయ్యా తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు మీరు కాపాడనని అడగాల్సిన అవసరం చిరంజీవి గారికి ఆ రోజు ఉందా? అదే మరి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు కక్షపూరిత ఇదని చెప్పి అంటున్నారు కదా. మరి పద్మవిభూషణ్ పొందిన చిరంజీవి గారిని సత్కరించింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? వెంకయ్య నాయుడిని సత్కరించింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సత్కరించలేదు? ఇండస్ట్రీని తొక్కి పాతాళానికి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎవరు ఈ సోకాల్డ్ విమర్శించలేదు. అదే సమయంలో వకీల్ సాబ్ సినిమాకి 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి గ్రూప్ 1 ఆఫీసుల చేత కలెక్టర్ల చేత టికెట్లు థియేటర్ల దగ్గర అమ్మిస్తే చూస్తూ ఉన్నాడు తప్పితే ఎప్పుడు ప్రాధాయపడి అడగల. నిర్మాతలకి లాస్ వస్తే ఆయన డబ్బు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అటువంటి వ్యక్తులు వీళ్ళకి ఏంటంటే తన మన ఆయన ఉండదండి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఆ పరిస్థితి వేరు, ఇక్కడ తెలంగాణ పరిస్థితి వేరు. అక్కడున్న పరిస్థితులు ఈయన అడగడు, వాళ్ళ అబ్బాయి బాబాయ్ అయినా ఇతను అడిగే నేచర్ కాదు. బెనిఫిట్ షోలు కూడా ఫ్రీగా అభిమానులకు వేయాలనే ఆలోచన రామ్ చరణ్లో ఉందని చెప్పి చాలామంది సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. అదే కనుక జరిగితే ఒక రోల్ మోడల్గా రామ్ చరణ్ మనం చూడొచ్చు. బెనిఫిట్ షోలు డబ్బే పరమావధిగా, బెనిఫిట్ షోలు అంటే ఏమంటారు, వచ్చిన డబ్బుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్కో అనాథ పిల్లలకు ఇచ్చేది. ఆ సంస్కృతి పోయింది. ఒకరోజు 5వ తారీఖు రిలీజ్ అయితే 4వ తారీఖే సినిమా రిలీజ్ చేసుకొని టికెట్ 1400 1200 పెడితే ఏంటి సార్ అది?
ఇది కాదు కదా మనం కోరుకునేది. కాబట్టి ఇది చూస్తారు జనం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రొఫెషనల్గా 4.5 దశాబ్దాల నుంచి మెగా ఫ్యామిలీ వైపు ఉన్నప్పుడు వాళ్ళు కూడా బెనిఫిట్ ఫ్లోలు మీరు అన్నట్టు ఫ్రీగా వేస్తే అది మంచి మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది. డబ్బే పరమావధి కాదు సార్. ఇది డబ్బు ఉంటే లక్షల కోట్లు ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలు హీరోలు అవ్వచ్చుగా. అది కాదు, మన దగ్గర విషయం ఉండాలి. కాబట్టి ఎదిగే కొంది ఎదగాలనేది మనం ఆలోచించుకోవాలి. ఉభయ రాష్ట్రాలు వేరు, అక్కడ మనం కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కూడా చూడాలన్నమాట. ఒక మరి వేచి చూద్దాం. ఇంత భారీ బడ్జెట్తో శంకర్ స్ట్రైట్గా తెలుగులో తీస్తున్న మొదటి సినిమా, అది కూడా గేమ్ చేంజర్. 450 కోట్ల భారీ బడ్జెట్, అది కూడా మెగా పవర్ స్టార్ మీద ఆయన రామ్ చరణ్ మీద చాలా అంచనాలు కూడా ఉన్నాయి. మరి గేమ్ చేంజర్ నిజంగా ఎలాంటి చేంజ్ తీసుకొస్తుంది, ఇప్పుడున్న ట్రెండ్లో ఎలాంటి చేంజ్ తీసుకొస్తుంది. సంక్రాంతికి ముందు రాబోతున్న సినిమా ఇది. సంక్రాంతి ముందు చాలా సినిమాలు రాబోతున్నాయి. డాకు మహారాజ్ కావచ్చు, వెంకటేష్ గారికి సంక్రాంతి అనేది ఒక సినిమా, ఇది అన్నీ వస్తున్నాయి. కాబట్టి మరి ఎలాంటి చేంజ్ తీసుకొస్తుందో, కొత్త సంవత్సరంలో కొత్తగా ఎలాంటి చేంజ్ ఇండస్ట్రీకి మంచి రోజులు రావాలని మనం కోరుకుంటాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే.